హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. నిన్న వీడియోలో మీ ఎనర్జీ చెక్-ఇన్ చేశాము. ఈ వీడియోలో మీ పర్సన్ ఎనర్జీ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తుంది అనేది తెలుసుకుందాం. నిన్న మీ రీడింగ్లోనూ ఫస్ట్ కార్డ్ ద లవర్స్ వచ్చింది. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ రీడింగ్లోనూ కూడా ఫస్ట్ కార్డ్ ద లవర్స్ వచ్చింది. సో మీరు మీ సోల్మేట్ అయి ఉండొచ్చు, ట్విన్ ఫ్లేమ్ అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్నర్ వర్క్ చాలా బాగా చేస్తూ మీ మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి అనేది వాళ్ళ విష్ కూడా. సో దానికోసం ఏమేం చెయ్యాలి అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు. ఎలాంటి కష్టమైనా సరే నేను అతని లైఫ్లోకి, ఆమె లైఫ్లోకి వస్తాను అనేది ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళు మేబీ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉండొచ్చు, థర్డ్ పార్టీ మీ ఎనర్జీలో ఉండొచ్చు, కానీ థర్డ్ పార్టీ అనే వాళ్ళు మీ నుంచి దూరం అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. బికాజ్ ఇక్కడ ఈ ఈ 2 కార్డ్స్లోనూ సహా ఇద్దరు జంటగా దగ్గరగా ఉన్నారు, ఇంకొకరు దూరంగా నిలబడ్డారు. సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉన్నా కూడా వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. అండ్ థర్డ్ పార్టీ నుంచి ఆమె కానీ అతను కానీ బయటకు వస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ నిన్న వేరే నా ఒక వీడియోలో ఒక ఆమె నాకు మెసేజ్ చేశారు. వాళ్ళు మ్యూచువల్లీ డైవోర్స్, మనం డివోర్స్ అప్లై చేస్తాము అని. సో ఎవరికి ఎలాంటి చేంజెస్ ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది తెలియదు. సో అలా కూడా మీకు మీ పర్సన్కి పెళ్ళి అయ్యిందంటే వాళ్ళు కూడా డివోర్స్ తీసుకొని మీకోసం రావచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అందరికీ కూడా ఇది రెజొనేట్ అవ్వదు, మీ స్టోరీకి తగ్గినట్టుగా రెజొనేట్ చేసుకోండి. దీంట్లో మీ ఒక పాయింట్స్ కానీ విషయం కానీ మీ లైఫ్లోకి ఎంత రెజొనేట్ అవుతుందో అంతనే తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కూడా మెసేజెస్ ఉంటాయి అనేది ఇక్కడ ఉంది. సో అండ్ చాలా ధైర్యంగా నిలబడ్డారు మీకోసం. కానీ వాళ్ళ ఒక ఫైనాన్స్ స్టెబిలిటీ కోసం కానీ వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు. చాలా హర్ట్, చాలా బాధని ఫేస్ చేశారు. దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చే అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు మీకోసం అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఫైనాన్స్ కావచ్చు, ఫైనాన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఫైనాన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి పెళ్ళై ఉండుంటే ఆ లైఫ్లో కావచ్చు. చాలా కష్టపడ్డారు కానీ మీకోసం వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ లైఫ్ని రీబిల్డ్ చేసుకోవడానికి పాస్ట్ ట్రామాస్ నుంచి, పాస్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి స్ట్రగల్ చేస్తున్నారు. స్ట్రగల్ పీరియడ్ అయినా కూడా హ్యాపీగా బతకడానికి ట్రై చేస్తున్నారు. ఆ బాధలంతా మర్చిపోయి హ్యాపీగా బతకడం ఎలా అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక చేంజెస్ అనేది ఆ పేషెన్స్తో ఆ చేంజెస్ అనేది వాళ్ళ లైఫ్లోకి తీసుకొస్తున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనేదే వాళ్ళ ఆశ కూడా ఉంది. 4 of Wands is a మ్యారేజ్ కార్డ్. సో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, దానికోసం వాళ్ళది కాని ఒక జీవితం నుంచి బయటకు వచ్చి మీకోసం వాళ్ళు దగ్గరవుతున్నారు. సో దానికోసం వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా వేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా పేషెంట్లీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారు. స్పిరిచువల్లీ ఎదగడం కానీ, స్పిరిచువల్లీ ఎదిగి మన ఫ్రీక్వెన్సీ హై అయితే మాత్రమే మన మేనిఫెస్టేషన్ అంతా నిజ రూపంలో వచ్చేది, మన మేనిఫెస్టేషన్ కంప్లీట్ అయ్యేది. కాబట్టి
షీ ఆర్ హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. చాలా కష్టమైనా సరే చాలా ఇష్టంగా కూడా చేస్తున్నారు. అది కష్టమని వాళ్ళకి అనిపించట్లేదు. ఏంజెల్ సైన్స్ గానీ ఏంజెల్స్ ప్రొటెక్షన్‌లో వాళ్ళున్నారు. బికాజ్ స్పిరిచువల్లీ కొంచెం హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఏంజెల్స్ గైడెన్స్ లా డివైన్ గైడెన్స్ కానీ, ఏంజెల్ గైడెన్స్ కానీ దాంట్లో వాళ్ళకి ఏం గైడెన్స్ వస్తున్నాయో, ఆ గైడెన్స్ అనే దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. దానికి తగ్గినట్టుగా ఆ మార్పులు వాళ్ళ లైఫ్‌లోకి తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ పెళ్ళైన వాళ్ళకి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఇక్కడ ఉండొచ్చు. బట్ హీ ఆర్ షీ ఈస్ కమింగ్ ఫర్ యూ అనేది కూడా మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాయి. థర్డ్ పార్టీ మీ మధ్యలో ఉన్నా కూడా అది మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉండొచ్చు, వాళ్ళ లైఫ్‌లో ఉండొచ్చు, మీకు పెళ్ళయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి పెళ్ళయి ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండొచ్చు. సో ఏదైనా కూడా ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అనేది అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు గానీ బీ రెడీ ఫర్ దట్. చేంజెస్ అనేది వస్తున్నాయి. ఆ చేంజెస్‌కి ఆమె గాని, అతను గాని సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి రెడీగా ఉండండి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ ఉంటే ఒకటి ఆ కపుల్స్ డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు అంటే, వాళ్ళు కార్మిక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడం వలన, ఫ్రీక్వెన్సీ హై అవ్వడం వలన, వాళ్ళు ఆ పెళ్లిలోనే ఉండి ఈ జన్మల్లో ఈ పర్సన్‌తోనే నేను ఉంటాను అని వాళ్ళతోనే ఉండి ఈ దేహం తర్వాత సోల్ లెవెల్‌లో కలుసుకోవచ్చు. ఆ కార్మిక్ పార్ట్నర్ కూడా సోల్‌మేట్ ఎనర్జీకి చేంజ్ అయిపోతారు. ఒక సినారియో ఇది. మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టిగా మీ లైఫ్ అనేది ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా మన డిసిషన్, మన నిర్ణయం ఏంటో దానికి తగినట్టుగానే మనకి హెల్ప్ చేస్తారు గానీ, భగవంతుడు కూడా మన డిసిషన్‌లో ఎప్పుడు కూడా ఆహ్, అడ్డు రారు. మధ్యలో మనకి ఏది చెప్పరు. సో, కాబట్టి ఒకటి ఆ చేంజెస్ రావచ్చు. లేదంటే డివోర్స్ తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కలియుగం కాబట్టి డివోర్స్ తీసుకోవడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ కామన్ అయ్యింది కాబట్టి అలాంటి చేంజెస్ కూడా అవ్వచ్చు. ఈ ఉన్నది ఒకటే జీవితం. ఈ జన్మలోనే కలుద్దాం. ముందు జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు. ఉన్నది ఒక జీవితం హ్యాపీగా ఉందాం అని డిసైడ్ అయితే ఇలా కూడా చేంజెస్ రావచ్చు. ఎవరికి ఏ చేంజెస్ వచ్చినా మీ లైఫ్‌కి తగ్గినట్టుగా తీసుకోండి. నిన్న నాన్ వెజిటేరియన్ మెసేజ్ మీకొచ్చింది గదా! మళ్ళీ ఇది మీ ఎనర్జీ మీ కోసమే వస్తున్నాయి. నాన్ వెజిటేరియన్ అయినంత తక్కువ చేసుకోండి మీ లైఫ్‌లో. ఆహ్, మేబీ వాళ్ళు నాన్ వెజిటేరియన్ మాని ఉండొచ్చు. యానిమల్స్ ఎక్కువొచ్చింది. పిక్చర్స్‌ని చూడండి. డాగ్ వచ్చింది. ఇక్కడ అన్ని యానిమల్స్ ఉన్నాయి. సో యానిమల్స్‌కి హెల్ప్ చేయడం వలన కర్మ అనేది మీరు చేసిన, వాళ్ళు చేసిన ఇద్దరికీ ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది కాబట్టి యానిమల్స్‌ని అడాప్ట్ చేసుకోవడం గానీ, నాన్ వెజిటేరియన్‌ని అయినంత తక్కువ చేయడం గానీ, వదిలేయడం గానీ చేయడం కొంచెం ఇంపార్టెంట్. కానీ మీ పర్సనల్ లైఫ్‌లో మేబీ వాళ్ళు నాన్ వెజ్ తినడం మానేసి ఉండొచ్చు. పాలు గానీ, ఎగ్ గానీ, చీజ్ గానీ ఏదైనా ఆహ్, చాలా అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. డయట్‌లో ఉండొచ్చు అలాంటిది. బట్ కొంచెం పాలు గానీ, చీజ్ అలాంటిదంతా వాళ్ళ డయట్‌లో యాడ్ చేసుకోవడం ఆహ్, వాళ్ళకి మంచిది అని చెప్తున్నాయి. యానిమల్స్‌కి అడాప్ట్ చేసుకోవడం గానీ, వాళ్ళకి భోజనం పెట్టడం గానీ, స్ట్రీట్ డాగ్స్‌కి అవన్నీ చేయడం వలన ఏదో కాలొచ్చింది. సో, కట్ అయింది. ఆహ్, ఓకే. కంటిన్యూ చేద్దాం. అండ్ మేబీ
వాళ్ళు ఇది వాళ్ళ ఎనర్జీ కంటే మీ ఎనర్జీ అనేది అనిపిస్తున్నాయి కొన్ని మెసేజెస్ మీకు. వాళ్ళ ఎనర్జీని తీసుకున్నాను గానీ, వాళ్ళ ఎనర్జీ నుంచి మీ ఎనర్జీకి షిఫ్ట్ అయింది. ఇది పర్టిక్యులర్‌లీ మీ ఒక చేంజెస్ మీరు చేసుకోవాల్సింది. మీరు మీ దగ్గర ఉన్న డబ్బవ్వచ్చు, తెలివవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, లేదంటే వాటెవర్ యూ హ్యావ్ మీతో ఏముంది దాన్ని చాలా వేస్ట్ చేస్తున్నారు. సరిగ్గా దాన్ని పూర్తిగా వాడుకోవట్లేదు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ మీ పర్సన్ కూడా ఆమె దగ్గర గానీ, అతని దగ్గర గానీ ఉన్న నాలెడ్జ్‌ని కానీ, డబ్బుని కానీ, శక్తిని గానీ సరిగ్గా వాడుకోవట్లేదు, వేస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ ఇది మీరిద్దరూ కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీదే రిఫ్లెక్షన్ వాళ్ళు కాబట్టి. యూ బోత్ ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్ కాబట్టి మీరేం చేస్తున్నారో వాళ్ళు హెచ్చు తక్కువగా అదే చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఉంది. కానీ ఫుడ్ ఒక విషయంలో మీరిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ మీరు నాన్ వెజిటేరియన్ అయి ఉండుంటే వాళ్ళు వెజిటేరియన్ అయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు వెజిటేరియన్ అయి ఉండుంటే మీరు వాళ్ళు నాన్ వెజిటేరియన్ అయి ఉండుంటే మీరు వెజిటేరియన్ అయి ఉండొచ్చు. ఫుడ్‌లో మీకు కంప్లీట్‌లీ కాంట్రాస్ట్‌గా ఉన్నారు వాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సో, నెక్స్ట్ మెసేజెస్ నిన్న కూడా దుర్గాదేవి వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా దుర్గాదేవి వచ్చింది మీకు. ఆహ్, అమ్మవారి యొక్క ఆశీస్సులు చాలా ఎక్కువున్నాయి మీకు అనేది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాయి. అండ్ సంతోషి మాత ఇది కన్నడ రీడింగ్‌లో కూడా వచ్చింది. సంతోషి మాత అంటే మన విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసే ఒక దేవి ఆమె. కాబట్టి మీ యొక్క మేనిఫెస్టేషన్ మీ యొక్క ఆహ్, మీ పర్సన్ మీకు కావాలి అని ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీకు ఫుల్‌ఫిల్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ రాధాకృష్ణ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ మీకు. మీరు మేబీ వాళ్ళని స్టాక్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్‌లో అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మీరు కృష్ణ ఇక్కడ రాధని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా! వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్‌లో మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, అనలైజ్ చేస్తూ ఉండొచ్చు. మేబీ మీరొక సెలబ్రిటీ అయ్యుండి మీ పార్ట్నర్ ఎవరు అని మీకు వెతుకుతునే ఒక ప్రొసీజర్‌లో మీరిది కూడా చేస్తూ ఉండొచ్చు. దొంగచాటుగా వాళ్ళని చూడడం గానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం గానీ చేస్తూ ఉండొచ్చు అనేది ఇక్కడ అనిపిస్తున్నాయి. అండ్ రాధాకృష్ణ కార్డొచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు ట్విన్ ఫ్లేమ్స్ కాబట్టి మీ ఒక ట్విన్ ఫ్లేమ్‌ని మీరు కలుసుకునే గానీ, పెళ్లి చేసుకోవడం గానీ, మీరు మీ లవ్ సక్సెస్ అవ్వడం గానీ, మీ లైఫ్ మంచిగా ఉండడం గానీ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాయి. అండ్ ఇక్కడ రాధ ఆ ఫేస్ ఉంది, కృష్ణ ఈ ఫేస్ ఉన్నారు. కార్డ్స్ ఎలా వచ్చిందో అలాగే తీసుకోవాలి. మీరింకా కొంచెం ఆపోజిట్ సైడ్స్‌లోనే ఉన్నారు. ఇంకా మీరు మేబీ ఇంకా కలవలేదు అనుకుంటా. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. బికాజ్ మీరింకా మీ పర్సన్ ఎవరు అనే ఒక క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు గానీ, మీరు కంప్లీట్‌గా స్పిరిచువల్లీ డీప్ వెళ్తున్నారు. ఈ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్‌లో దిగారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ఒక లవ్ సక్సెస్ అవ్వాలని నేను కూడా విష్ చేస్తాను. అందరికీ కూడా వాళ్ళ రియల్ లవ్ దొరకాలని, వాళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలని నేను కూడా విష్ చేస్తున్నారు. మీకు అమ్మవారి ఒక ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అందరిది కూడా ఉంది. ప్రేమ రాధాదేవి ప్రేమకే దేవి కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. అండ్ మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రీడింగ్ మొత్తంలో మీరు కలుస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు పెళ్లి చేసుకుంటారు అనేదే ఇక్కడ వచ్చింది కాబట్టి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నిన్న రీడింగ్‌లోనూ కూడా మీకు అలాంటి ఒక మెసేజెసే వచ్చింది కదా! సో మీ యొక్క ఫ్యూచర్‌కి ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ.